పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న ఇసుక అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా గనుల శాఖ అధికారులను ఇప్పటికే 2 దఫాలుగా హైదరాబాద్కు పిలిపించి కీలక వివరాలు సేకరించినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ కాలంలో గుత్తేదారుల ద్వారా ఇసుక తవ్వకాలు ఎలా జరిగాయి, అధికారిక లెక్కల్లో నమోదు చేయకుండా భారీ స్థాయిలో ఇసుకను ఎలా తరలించారు వంటి అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే జేపీ పవర్ వెంచర్స్ కు టెండర్లు కట్టబెట్టిన విధానం, టెండర్ల అమలు, ఇసుక తవ్వకాల నిర్వహణ వంటి అంశాలపై కూడా అధికారులు వివరాలు కోరినట్లు సమాచారం. గనుల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాంకేతిక సహాయంతో 2021 మే నుంచి 2024 మే వరకు జరిగిన ఇసుక తవ్వకాలపై విశ్లేషణ జరుగుతోంది. అనుమతి లేని ఇసుక రీచ్లలో కూడా అప్పటి గుత్తేదారులే తవ్వకాలు నిర్వహించినట్లు గుర్తిస్తున్నామని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. అనధికారిక తవ్వకాలకు బాధ్యత ఎవరిపై ఉంటుందనే అంశంపై ఈడీ ప్రశ్నించగా అనుమతి పొందిన గుత్తేదారులే వాటికి బాధ్యులవుతారని గనుల శాఖ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో అక్రమాల ద్వారా సుమారు 2,566 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.